హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి. టుడే అవర్ టాపిక్ అల్లసాని పెద్దని రాసిన పద్యం. ఇందులో ప్రవరుడు అనే బ్రాహ్మణుడు ఒక గ్రామంలో ఉండేవాడు. ఆ గ్రామానికి వచ్చిన మునులు యోగులను తన ఇంటికి పిలిచి ఆశ్రయం ఇచ్చేవాడు, భోజనం పెట్టేవాడు. అలా వచ్చిన ఒక ముని దగ్గర లేపనం పొందాడు. దానిని పాదాలకు రాసుకుని ఎక్కడికైనా వెళ్ళవచ్చు. అలా హిమాలయ పర్వతాలకు వెళ్ళాడు. అక్కడి అందాలను ఈ పద్యంలో వర్ణించడం జరిగింది. అటజని కాంచె భూమి సురుడంబర చుంబి శరశ్చరశ్చరి పటల ముహుర్ముహుర్లుట దబంగ తరంగ మృదంగ నిస్వరస్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ ఘటక చరత్కరేణు కరగంపిత సాలము శీతశైలమున్. ప్రవరుడు హిమాలయాలకు వెళ్ళి అక్కడ ఉన్న ప్రకృతి అందాలను చూశాడు. అక్కడ ఆకాశాన్ని తాకుతున్న పర్వతాలను, ఆ పర్వత కొనల నుండి ప్రవహిస్తూ ఉన్న సెలయేలను, మాటి మాటికి దొర్లుతున్న సెలయేల కెరటాల మధ్యల ధ్వనులను, ఆ ధ్వనికి అనుగుణంగా పించం విప్పి నెమ్మలు ఆడుతున్న అందమైన నాట్యమును, ఆ పర్వతాల మధ్య ఉన్న ఆడ ఏనుగులచే కదల్చబడిన చెట్లు గల ప్రదేశములను చూశాడు.